గృహప్రవేశం జరిగింది. అయితే గృహప్రవేశం జరిగిన ఇంట్లో ఉన్న బంధువులపై 50 మంది వచ్చి విచక్షణారహితంగా దాడి చేశారు. వృద్ధులు, పిల్లలకు గాయాలయ్యాయి. మేడ్చల్ జిల్లాలోని బోడుపల్లో జరిగింది ఈ ఘటన. దేవేందర్ నగర్ కాలనీలో ఒక ఇంటిపై దుండగుల దాడి ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇంట్లోకి చొరబడి మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులపై కూడా దుండగులు దాడి చేశారు. గృహప్రవేశానికి వచ్చిన బంధువుల్లో కూడా కొంతమందికి గాయాలయ్యాయి. 50 మంది దుండగులు కర్రలు, రాళ్లతో దాడి చేశారని చెప్తున్నారు స్థానికులు. ఇంటి కొనుగోలుకు సంబంధించి యజమానిపై కోపంతోనే కొందరు దుండగులతో దాడి చేయించారని ఆరోపిస్తున్నారు. ఆడోడ ముసలోడు వచ్చిండు గలీలంగా. ఆ ముసలోడు వచ్చి ఏమో తిట్టిండు, వాళ్ళని బూతులు తిట్టిండు. ఆ బూతులు తిడితే ఆ పెద్ద పోరాడు ఏం చేసిండు, ఒకటి వీకితే కింద పడితే ఆడవాళ్ళందరూ ఎగవాడంగానే వాడు వెళ్ళిపోయిండు. వాడు వెళ్ళిపోగానే మళ్ళీ ఏం చేసిండు, చెప్పులు నేను వచ్చిండు. ఇక అందరూ బెదిరియంగానే ఇక వాడు వెళ్ళిపోయిండు. ఇక పోగానే ఇక ఇలా కొడుకులు వచ్చింది. అటు జరిగింది, అది జరిగిన స్టోరీ. అది వాళ్ళని కొట్టిరు, ఒకరికి తలకాయ వలిగింది, ఒకరికి చెయ్యి ఇరిగింది, ఒకరికి కాలు ఇరిగింది. వాళ్ళు పోయి కేసు పెట్టిరు. కేసు పెడితే మేము వాళ్ళ పక్కన ఉన్నాం కదా, మేము వద్దు ఇది అది అని గుంజేస్తే మా మీదకి అటాక్ అయ్యారు. రాళ్ళ తీసుకొని సొంత మమ్మల్ని కొట్టిరు. కారు, బండ్లు, ఇల్లు, మమ్మల్ని రాళ్ళ తీసుకొని కొట్టిరు. మా ఫోన్ తీసుకుపోయారు, మా కెమెరాలు గుంజేసిరు. అంతా ఆగమాగం చేసిరు. అసలు ఏం జరిగింది, వివాదం ఏంటి, దుండగుల దాడికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నూతన గృహప్రవేశం చేసుకుంటున్నటువంటి ఒక ఇంటి మీద గుర్తు తెలియనటువంటి వ్యక్తులు వచ్చి దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం మనం ఆ ఘటన జరిగినటువంటి ప్రాంతం దగ్గర ఉన్నాము. మనం చూస్తున్నటువంటి అంబేద్కర్ నగర్ కాలనీలో ఈ బిల్డింగ్ మీద గుర్తు తెలియనటువంటి వ్యక్తులు వచ్చి అటాక్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. అయితే నిన్న రాత్రి ఎవరైతే హిమాయత్ నగర్కు చెందినటువంటి శ్యామరావు అనే ఒక వ్యక్తి అతని కుటుంబ సభ్యులతో ఈ గృహప్రవేశ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. ఆ గృహప్రవేశ కార్యక్రమం అనంతరం 11:30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియనటువంటి కొంతమంది వ్యక్తులు, అందులో కొంతమంది ఈ కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళతో పాటు సుదూర ప్రాంతాలు అంటే ఈ కాలనీ పరిధిలో ఉన్నటువంటి కొంతమందిని తీసుకొని వచ్చి ఇష్టానుసారంగా అటు రాళ్లతో కావచ్చు, కర్రలతో కావచ్చు దాడికి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళ మీద కూడా అటాక్ చేశారంటూ కూడా వీళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము, పక్కనే ఒక ఇల్లు కూడా ఉంది. ఈ ఇంట్లో ఉన్నటువంటి స్థానిక విలేకరుగా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తికి సంబంధించి మీరు ఎందుకు అటాక్ చేస్తున్నారని ప్రశ్నించినందుకు గాను అతనికి సంబంధించినటువంటి కారు ధ్వంసంతో పాటు ఇంటి మీద కూడా రాళ్లు రువ్వారంటూ కూడా ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ ఇంటికి సంబంధించి గతంలో కూడా ఎవరైతే కొంతమంది ఇక్కడ ఉండడం జరిగింది, ఆ తర్వాత చేతులు మార్చుకుంటూ రావడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా శ్యామరావు అనే ఒక వ్యక్తికి ఇంటిని ఇచ్చినందుకు కానీ ఈ యొక్క అటాక్ జరిగిందా, లేదు అంటే ఏంటి కారణాలని దానికి సంబంధించి మాత్రం పోలీసులు ఒకవైపు కేసు నమోదు చేసుకొని అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. వేరే వాళ్ళు వచ్చి దాడి చేయడము, అంతేకాకుండా ఇది కేవలం ఈ ఆకయ్య సాయి అనే వ్యక్తే కాకుండా మరొకరు ఎవరో ఉండే ఉంటారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మేడిపల్లి పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకొని అన్ని కొండాల్లో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. గాయపడినటువంటి వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి కొంత హాస్పిటల్కి వెళ్ళి చికిత్స తీసుకుంటున్నటువంటి ఆ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. విడుదలిస్ట్ శివకుమార్తో కలిసి జ్యోతి టీవీ9 ఘటనాస్థలం నుంచి హైదరాబాద్.